కాకినాడలో స్థానిక సంజయనగర్లో గల లారీ ఓనర్స్ అసోసియేషన్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 31 అసోసియేషన్లు గాను 22 అసోసియేషన్ల ప్రతినిధులందరూ కలిసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు. తమ అసోసియేషన్లో అనాదిగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం కాకినాడ అధ్యక్షుడే జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరుగుతుందని తెలిపారు. అదే పద్ధతిలో నేడు కూడా ఎన్నిక జరిగిందన్నారు. లారీ ఓనర్లంతా ఐక్యంగా ఉండి తమ ప్రధాన సమస్యలైన లోడింగ్, అసెల్లు, గ్రీన్ ట్యాక్స్ తదితర సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తారని వారు తెలిపారు. అదేవిధంగా ఇటీవల సామర్లకోటలోని కొన్ని యూనియన్లు కలిపి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ ఎన్నిక జరిగినట్లు ప్రకటించుకోవడం సరికాదని, తమదే చట్టబద్ధమైన అసోసియేషన్ అని తెలిపారు. అన్ని యూనియన్లు కలుపుకుని అసోసియేషన్ సభ్యులు అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా తాముకు ముందుకు వెళతామని తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను పలువురు పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా లారీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే జిల్లాలో పలు సమస్యలు లారీ అసోసియేషన్ చుట్టుముట్టినాయండి. ఒక లారీ తిప్పుకోవడానికి కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎవరికాలు విశేషినట్టు ఎవరికాల సంబంధం లేకుండా ఈ మూలలో ఒకరు ఆ మూలలో ఒకరు ఉంటున్నారు. కాబట్టి జిల్లా అసోసియేషన్లో అన్ని యూనియన్లను కలుపుకొని ముందుకు తీసుకెళ్లి జిల్లాలో ఏ సమస్య ఉన్నా లారీ ఓనర్ల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తానికి కలిసికట్టుగా ముందుకు వెళ్ళడానికి ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో మా అసోసియేషన్ సమస్యల మీద కొండబాబు గారిని కలవడం జరిగిందండి. జిల్లా అసోసియేషన్ తరఫున లెటర్ ప్యాడ్ ఇచ్చి వారికి మా రిప్రజెంటేషన్ కింద చంద్రబాబు నాయుడు గారిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ జిల్లాలో ఉన్న సమస్యలు వారికి వివరించడం జరుగుతుంది. వాళ్ళని అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. కొండబాబు గారిని ఎప్పుడైనా ఇప్పించమని, త్వరలో ఎప్పుడే అవకాశం వస్తాయని ఇప్పిస్తున్నారు. కాబట్టి జిల్లాలో ఉన్న అన్ని యూనియన్లు కూడా త్వరలో కలిసి మా లారీ యూనియన్ సోదరుల సమస్యల పరిష్కారానికి ఈ జిల్లా అసోసియేషన్ ద్వారా నా వంతు కృషి చేస్తానని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. లారీ ఓనర్స్ అందరికీ ధన్యవాదాలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అందరికీ కూడా 38 లారీ ఓనర్స్ అసోసియేషన్కి కూడా ధన్యవాదాలు. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్లో మా కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్లో ఎప్పటి నుంచో జరుగుతున్న పూర్వకాలం పద్ధతిగానే ఈరోజు జనరల్ జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన మా 30 లారీ ఓనర్స్ అసోసియేషన్లో అందరికీ కూడా ధన్యవాదాలు. నూతన కార్యక్రమం ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మా శాసనసభ్యులైన వనమాడి వెంకటేశ్వర గారు, అలాగే పంతం నానాజీ గారు, అలాగే ఎంపీ గారు సుధీర్ గారు అందరికీ ధన్యవాదాలు. మా లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు నూతన కార్యక్రమం ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు చాలా మాకు శుభకారం. ఇంచుమించు ఇది 3 సంవత్సరాల బట్టి ఈ అసోసియేషన్ కుండిపోయి ఉన్నది. ఈ అసోసియేషన్ మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ మీద మాకు చాలా సాధక బాధలు ఉన్నాయి. కానీ ఈరోజు మా నూతన కార్యక్రమం ఎన్నుకోవడం వల్ల మా పెద్దల పూజలైన చేసిన నేరేల సత్యనారాయణ గారు ఆశీస్సులతో, అలాగే మా జిల్లా గౌరవాధ్యక్షుడైన అమ్మిరెడ్డి గారు, అలాగే మా గౌరవ సలహాదారు మన రాంబాబు గారు, అమలాపురం పేషెంట్ రాంబాబు గారు, నల్లా రాంబాబు గారు, అలాగే మా ఈ గదిల సాయిబాబు గారు, టీఎన్టీసీ ప్రెసిడెంట్ అయిన గదిల సాయిబాబా గారు, టీడీపీ తరపున అంటే పార్టీకి మేము చెప్పినా అందరూ ఒకటే కూటమి పార్టీ మాది. అందరూ కూడా మేము ఈరోజు నూతన కార్యక్రమం ఎన్నుకోవటం, అలాగే మన లారీ ఓనర్స్ చాలా సమస్యలు ఉన్నాయి. లోడింగ్లే కానీ, అలాగే ఆశీలే కానీ, ప్రభుత్వం మీద చాలా గ్రీన్ ట్యాక్స్లు చాలా భారం పడుతుంది. అన్ని ట్యాక్స్లు పడిపోయి చాలా భారంగా ఉన్నది.
ఇది మేమందరం కూడా ఐక్యతగా ఉండి దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఇది విజయంగా మా సమస్యలు పరిష్కరించుకుంటామని తెలియబడుతున్నాం. మా తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మామూలు యాక్టర్ గారు అది మీ అన్న చాలా ఆయన మీ అన్న చాలా చూసుంటారు. ఆయన చాలా అక్కడ ఉన్న మనసాన్ని ఎక్కడ ఉంటుంది. నేను వారం తిరుగుతున్నారు. ఆయన రమేష్ గారు, మన వెంకటేష్ బాబాయ్ గారు, మన వెంకటేశ్వర గారు అందరూ కూడా మామూలు గారు జిల్లా అసోసియేషన్ చాలా ముందుకు తీసుకెళ్లాలి.